For example, maybe brother Raj can give me a good testimony about myself. So atlage mana congregation lo members gaani outside gaani maybe at my work maybe they can tell all good things about me. Kani దేవుడు సాక్షాత్తు దేవుడు the creator of heaven and earth giving a testimony about Job. సో నా స్నేహితుడైన యోబుని చూసావా అని అంటే అప్పుడు సాతాను ఏమంటాడు, ఎలా చూస్తాను, నువ్వు చుట్టూ కంచి వేసావు కదా, నువ్వు ఆ కంచి తీసి చూడు, అప్పుడు దాని సంగతి ఆయన సంగతి నేను చెప్తానంటే, కంచి తీస్తాను, ఒక ప్రాణం తప్ప నువ్వు ఏదైనా చేసుకోవాలి అంటే ఆయన మళ్ళా ఆ యొక్క పిల్లలు పార్టీకి వెళ్తూ ఎక్కడ ఏదైనా తప్పు చేస్తారేమో అని చెప్పి ఆయనే మార్నింగే లెగిసి ఆ పిల్లల గురించి యోగు ప్రార్థించేవాడు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మనము ఆ యొక్క వాక్యానుసారంగా ఎదుగుతూ వాక్యంలో ఎదగాలని, దేవుని సేవలో పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండాలని, మరి దేవుని మరి పరిచర్యలో దేవునితో జత పరివారంగా మనం ఉండాలని మనం చేస్తున్నప్పుడు ఏదో ఒక ఆటంకం మనకి అట్లా వస్తూనే ఉంటుంది. సో నేను ఐ థింక్ నేను నా యొక్క టెస్టిమనీ నేను షేర్ చేసినప్పుడు హెల్త్ ఇష్యూ అనేది నథింగ్ న్యూ ఫర్ మీ అని చెప్పి నేను మీకు ఎంతమంది గుర్తుందో లేదో. సో ఈవెన్ కిడ్నీ స్టోన్స్ విషయంలో కూడా మరి ఐ సఫర్డ్ 11 years ఆల్మోస్ట్ ఫ్రమ్ 1992 to 2003. I had multiple procedures for kidney stones removal. సో నా వెనక స్టెప్ పైకి లేచి చూస్తే అన్ని పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే టు రిమూవ్ దోస్ కిడ్నీ స్టోన్స్, సో దే డిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ కాల్డ్ PCNL, percutaneous nephrolithotomy. సో మొన్న రీసెంట్గా జరిగిన సర్జరీ తర్వాత నా పొట్ట చూస్తే పొట్టలో ఇప్పుడు అన్ని కన్నాలు ఉన్నాయి. దే డిడ్ లాప్రాస్కోపిక్ సిగ్మాయిడెక్టమీ. సో అంటే హెల్త్ ఇష్యూ గురించి అయ్యో నాకు ఏంటి ఇలా వచ్చేసింది, అయ్యో నాకు కొత్త సమస్య వచ్చేసింది అని నేను వరి అవ్వట్లేదు. కానీ అంటే ఇంకా మనము ఒకవేళ దేవుని సేవలో ముందుకు సాగాలి అనుకుని వెళ్తున్న సమయంలో ఇన్ని పరీక్షల హెల్త్ విషయంలో ఇన్ని పరీక్షల అని చెప్పి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అట్లాగా అనిపించినప్పుడు ఇంక నా వల్ల కాదని నేను తట్టపుట్ట చదువుకొని వెళ్ళిపోతే మనము ఎవరికి అవకాశం ఇచ్చినట్టు, సాతానికి మనం లొంగిపోయినట్టు అండ్ దేవునికి దగ్గరికి మనం చేతులు ఎత్తేసినట్టు. అట్లా కాకుండా మరి పౌలు కూడా మరి ఆయన పౌలుగా మారక ముందు ఒక కింగ్ లాగా బతికాడు. మరి ఈవెన్ క్రైస్తవుని హింసించడానికి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్న దారిలో దమస్కు మార్గంలో మరి దైవ దర్శనం పొందుకోవడం, మరి అంత మంచిగా దైవ దర్శనాన్ని పొందుకొని పౌలుగా మారినాక ఆయన కేవలం పూలబాటేశారా? అన్ని సమస్యలే. ఆఖరికి రాత్రంతా ఓడ బద్దలిపోయినప్పుడు ఒక చిన్న చెక్క ముక్క పట్టుకొని వేలబడ్డాడు అన్నమాట. అట్లాగా బతికి భయపడ్డాడు. అంటే ఆయన అనుకోవచ్చు, నేను పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నప్పుడే నా బతుకు బాగుంది, ఎందుకు వచ్చిన గొడవ, ఐ థింక్ లెట్ మీ గో బ్యాక్. పేతురు కూడా అలాగే కదా, జీసస్ క్రైస్ట్ తో పాటు పరిచర్యలో ఉంటూ ఇంకా ఆయనే లేడు, మనకి ఎందుకు, మనం మళ్ళా చేపలు పట్టుకున్న పదండి అని చెప్పి మళ్ళా బ్యాక్ టు దేర్ ప్రొఫెషన్ అని ఎట్లాగా ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు. అట్లాగే మనము ఇంకా ఇది చాలు, నేను ఇది తట్టుకోలేను, ఒక్కొక్క దానికి ఒక థ్రెషోల్డ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయిన్ ఉంది, మనం ఏదైనా క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ వెళ్ళినప్పుడు నీ పెయిన్ స్కేల్ ఎంత అని అడుగుతారు. 1 to 10లో మరి నీ పెయిన్ ఎంత అడిగినప్పుడు నువ్వు పెయిన్ 10 అన్నావు అనుకో, ఇంకా అదేంటి ఇంకా అల్టిమేట్ అనమాట, ఇంకా అంతకంటే ఇంకా వేరే నెంబర్ లేదు. సో అంటే అట్లాగా మనం ఒక 5 అయితే భరించగలము, ఆ నెంబర్ పెరుగుతున్న కొద్ది ఇంకా మనం థ్రెషోల్డ్ అంటాం, ఇంకా ఎంతవరకు అయితే మనం కంట్రోల్ చేయగలుగుతామో ఇంకా అది దాటిపోతున్న కొద్ది నా వల్ల కాదంటాం. ఈవెన్ ఒక రబ్బర్ను కూడా పట్టుకొని ఇలాగ లాగినప్పుడు దాని యొక్క ఇలాస్టిక్ నేచర్ అంత వరకు అది సాగుతుంది. ఇంకా సాగుతుందే బాగానే, ఇంకా కొంచెం సాగిని అని అట్లాగే సాగిస్తే తప్పని తెగిపోతుంది. అందుకే మన పెద్దోళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా,
తెగేదాకా లాగొద్దు. తెగిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం, దాన్ని అతికించడం అవన్నీ కుదిరే పని కాదు, అతుకులు బతుకులు అయిపోతుంది. సో కాబట్టి అట్లాగా తెగేదాకా లాగొద్దు అంటారు. సమ్ టైమ్స్ అంటే ఇంక ఇది చాలా ఇది సరిపోదా అన్న అంత స్టేజ్కి మనము వచ్చేస్తా ఉంటాం. బట్ స్టిల్ మరి అలాంటి సమయంలో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ టెస్ట్ ఆఫ్ ఫెయిత్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా నేను టెస్ట్స్ గురవుతున్నాను. నా యొక్క విశ్వాసానికి పరీక్ష జరుగుతూ ఉంది. సో TCCNYలో ఆన్లైన్ ప్రేయర్లో నేను వాక్యం చెప్పినప్పుడు ఎప్పుడైతే దాని తర్వాత ఈ న్యూస్ నేను షేర్ చేశానో వాళ్ళు అన్నారు, అన్న నువ్వు టెస్ట్ ఆఫ్ ఫెయిత్ సిరీస్ స్టార్ట్ చేసినాకే నువ్వు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు అని చెప్పాను. అట్లాగే మన చర్చ్లో కూడా బ్రదర్ రాజ్ కూడా ఆ విషయాన్ని కూడా షేర్ చేయడం షేర్ చేశారు. అంటే నేనేదో నా యొక్క విశ్వాసం సన్నగిల్లిపోతున్నానో లేకపోతే నేనేదో పెద్ద నీతిమంతుడినో కాదు నేను చెప్పట్లేదు. కానీ మనము ఎప్పుడు అయితే ఒకవేళ మనము వాక్యానుసారంగా వెళ్ళాలని మనం నడుము కట్టుకుంటామో అప్పుడే మనకి ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే దట్ ఈస్ ద టైం మనం అప్పుడే విశ్వాసంలో నిలబడాలి. అందుకనే మరి విశ్వాసము దృఢపడటము, విశ్వాసము సన్నగిల్లబడటం. ఎప్పుడైతే మన యొక్క ఫెయిత్ మనం లూజ్ అవుతుంటామో అది విశ్వాసం సన్నగిల్లబడతా ఉంటుంది. ఇంకా సమస్యలు వస్తుంది కదా, ఎస్ ఐఎమ్ రెడీ లార్డ్, మీరు నాకు తోడుగున్నంత వరకు ఏదైనా పర్వాలేదు అని చెప్పి మనము మన యొక్క విశ్వాసాన్ని మనం దృఢపరుచుకుంటా ఉంటే ఈవెన్ మరి సమస్య పెద్దదైనప్పటికీ కూడా we should never look at the problem, but we have to look to the protector, the God, the creator of heaven and earth. And then so నిర్గమకాండంలో ఉంటుంది ఒక మాట, ఏమని, మీరు ఐగుప్తీయులకు విధించిన కట్టడల్లో మరి ఆ నిబంధనల్ని మీరు పాటించిన ఎడల మరి ఐగుప్తీయులకి కలిగిన రోగంలో ఏ రోగము నేను కలిగినేమను, ఎందుకంటే స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఉంది అక్కడ. మరి అట్లాగే బికాస్ ఆఫ్ హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్, ఆయన పొందిన గాయాల ద్వారా మనము స్వస్థత పొందుచున్నాం. సో ఆయన ఒకవేళ నీ కోసం నా కోసం ఆయన గాయం పడకపోతే మనకి స్వస్థత వచ్చిందేది కాదు. సో భౌతికమైన స్వస్థత కంటే మనం ఆధ్యాత్మికమైన స్వస్థతను మనం పొందుకున్నాం. సో Adam and Eve, they were not like physically dead, they're still alive, right? But వాళ్ళు ఆ టైంలో ఎప్పుడైతే త్రోలివేయబడ్డారో they were physically dead, I mean spiritually. సో అందుకనే మరి ఆ ఏదోను తోట నుంచి వాళ్ళు తొలగింపబడటం, బయటికి పంపేయబడటం మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే మనము ఆ యొక్క విశ్వాసంలో ఎదుగుతూ ఉంటామో మరి ఆ యొక్క సమస్యలు వస్తున్నా కూడా మరి మనుషులకు అది అసాధ్యమే. ఆల్ దీస్ హెల్త్ ఇష్యూస్ ఆర్ జాబ్ ఇష్యూస్, వీసా ఇష్యూస్, ఆల్ దోస్ సిచ్యుయేషన్స్, it is very difficult from a humanly perspective, but nothing is impossible to God, right? నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అండ్ యెహోవానైనా నాకు అసాధ్యమైనదైనా కలదా అని చెప్పి అంటున్నాడు దేవుడు. తర్వాత ఏంటి, నేను మాట తప్పడానికి నేను నరుడను కాను అంటున్నాడు ఆయన ఒకసారి వాగ్దానం ఇస్తే ఆ మాట ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. యూదులకు అంత ఆశీర్వాదం ఎందుకు వచ్చింది అంటే ఎవరికి ఆయన వాగ్దానం ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము ఆయన అబ్రహామును మరి అంత వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీ యొక్క సంతానము సముద్రపు ఇస్క్రేణుల వలె ఆకాశపు నక్షత్రముల వలె ఉంటాయి అన్నప్పుడు అబ్రహాము మనసులో నమ్ముకుని ఉండొచ్చు, నేనే ముసలోని అయిపోయాను, నేనేంటి నా యొక్క సంతానం సముద్రపు ఇస్క్రేణుల వలెనా, ఆకాశపు నక్షత్రం వలన, అట్లా అనుకోలే. ఆయన విశ్వసించారు దాన్ని. మనం ఎప్పుడైనా సరే ఎక్కువ మంది మనుషులు ఉంటే ఏమంటారు తెలుసా, ఒక ఎక్స్ప్రెషన్ మనం ఇండియాలో యూజ్ చేస్తూ ఉంటాం, ఎంతమంది వచ్చారు అక్కడ అంటే అబ్బో ఇసుకేస్తే రాలదబ్బా అంటారు. విన్నారు ఎప్పుడైనా? సో అంటే మనుషుల మీద ఇసుకేస్తే ఏ సందులో నుంచే కిందకి వెళ్ళిపోద్ది కదా. అంటే అట్లాగే ఇసుకేసినా కూడా రాలేనంత జనాలు ఉన్నారు అని చెప్పడానికి
మల్టిట్యూడ్స్, గ్రేట్ మల్టిట్యూడ్స్ అని చెప్పడానికి మనం ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తూ ఉంటాం. సో అట్లాగా సముద్రపు ఇసుక రేణువుల వలె అండ్ ఆకాశపు నక్షత్రముల వలె నీ సంతానం అవుద్దని ఎప్పుడు అబ్రహాం టైంలో మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం అది నెరవేరిందా లేదా? నెరవేరింది. జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్. సో అందుకనే దేవుడు ఒక వాగ్దానం ఇస్తే అది తప్పకుండా ఆయన ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. సో నేను ఈ యొక్క సిరీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, సో ద టైటిల్ ఆఫ్ మై సిరీస్ ఈస్ హెవెన్లీ హీలింగ్. హెవెన్లీ హీలింగ్. సో టెస్ట్ ఆఫ్ ఫెయిత్. సో ఈ ఫెయిత్ అండ్ హీలింగ్ దే ఆర్ ఇంటర్లింక్డ్. If you want to receive a healing, do you think you can receive healing without faith? So, in order to receive healing, because He is our heavenly healer, when we are dependent upon Him, then we can receive healing through faith. So, kabatti ee oka heavenly healing vishalu konni it looks redundant, the things that we talked in Test of Faith series, but ee rendu mudipadi unnai kabatti they go along, so ante they go hand in hand, both faith and then the healing. So kabatti konni vishayalu ee yokka samayamlo manamu ధ్యానించుకుందాం. మరి ఇప్పుడు చదవబడిన వాక్యంలో మనము చూసినట్లయితే మరి we just read Matthew 21:21 కదా. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాక అని చెప్పిన ఎడల అలాగ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే అంజూరపు వృక్షం గురించి ఏం జరిగింది? సో అంజూరపు వృక్షము జరిగిన దాన్ని చేయడం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన అలాగ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఎవరు అంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు. అంటే అంజూరపు విషయంలో ఏం జరిగింది అని మనకు తెలియాలి అంటే then we have to read from verse 18. So if you open up your Bibles to Matthew 21, I'm reading from verse 18. In the morning, as he was returning to the city, he became hungry. ఒక నిమిషం అక్కడ ఆగుదాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనిను. ఆయన దేవుడు కదా, ఆయన ఎందుకు ఆకలి కొన్నాడు అంటే ఆయన హీఈస్ 100% గాడ్ అండ్ 100% హ్యూమన్ బీయింగ్. సో ఆయన ఒకవేళ ఓన్లీ జీటీఏ నో హ్యుమానిటీ అయితే he won't get that hungry feelings, right? So ఆయన 100% deity ఉంది and then at the same time 100% హ్యుమానిటీ ఉంది. సో ఆయన దేవుడు అండ్ దెన్ అట్ ది సేమ్ టైం కారణ జన్ముడు. అంటే నీకు నాకు మరి ఇట్లా గిచ్చితే రక్తం ఎట్లా వస్తుందో ఆయనకి వచ్చింది, నీకు చెమట ఎట్లా పట్టిందో ఆయనకి చెమట పట్టింది, నీకు దాహం ఎట్లా వేసిందో ఆయనకి దాహం వేసింది, నీకు ఆకలి ఎట్లా వేస్తుందో ఆయనకి కూడా ఆకలి వేసింది. సో ఆయన ఎప్పుడైతే ఆకలి కొన్నాడో, అయితే ఈ ఒకసారి మనము ఎప్పుడైనా సరే నాస్టిజం అన్న మాట విన్నారా? నాస్టిసిజం అన్న మాట ఎప్పుడైనా విన్నారా? ఓకే. సో అది చూడటానికి వినటానికి ఏదో నాస్తికత్వం లాగా అనిపిస్తుంది, కానీ నాస్తికత్వం అంటే అది ఎథియిజం. దేవుడు లేడు అని అనేవాళ్ళని ఎథియిస్టులు అంటారు. కానీ నాస్టిసిజం ఇస్ డిఫరెంట్. సో నాస్టిసిజం అంటే నాట్ డౌటింగ్ ది డీటీ బట్ నాట్ బిలీవింగ్ ఇన్ ఇన్కార్నేషన్. సో ఆయన దేవుడు అని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది, కానీ ఈయన మనిషినా, ఏమో మనిషిలాగా ఉన్నాడు కానీ ఈయన మనిషి కాకపోవచ్చు. ఈయన దేవుడైతే ఓకే, కానీ మనలాగా ఆయన
మన కోసం చనిపోవడానికి వచ్చిన దేవుడు మనలాగే మనిషిలాగా పుట్టాడు అంటే అది కొంచెం నమ్మడం కష్టమే అంటారే. దాన్ని నాస్టిసిజం అంటారు. సో బేసిక్గా అంటే థింకింగ్ సీమ్ టు బి హ్యూమన్, మనిషిలాగే ఉన్నాడు కానీ మనిషి కాకపోవచ్చు అని అని నమ్మకుండా ఉండేదాన్ని నాస్టిసిజం అంటారు. అయితే మనకందరికీ తెలుసు, ఇప్పుడు Jewish people don't believe Jesus Christ is the Messiah, right? Do they? They don't believe Jesus Christ is the Messiah. ఇంకా they are waiting for the Messiah. మరి అయితే చాలా మంది ఎప్పుడైనా జూయిష్ కిడ్స్ ఆర్ట్ స్కూల్స్లో మరి డే కేర్లోని ఏదైనా రాస్తే యూజువల్గా వాళ్ళు ఏం రాస్తారో తెలుసా? ఎప్పుడైనా చూసారో లేదో, పీస్ ఆన్ ఎర్త్ అని రాస్తారు. ఎప్పుడైనా జూయిష్ కిడ్స్ని అబ్జర్వ్ చేయండి. పీస్ ఆన్ ఎర్త్ అంటే వాళ్ళ ట్రైనింగ్ కూడా అట్లా ఉంటుంది. ఏంటి అంటే మసాయా ఇంకా రాలా, వస్తే ఎర్త్ మీద పీస్ ఉంటుంది. సో ఇంకా పీస్ రాలేదు కాబట్టి వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మసాయా అంటారు. సో ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఆయన పరలోక వైభవాన్ని వదిలి రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి మరి నీవు నేను పొందాల్సిన శిక్షణ ఆయన మరి భరించి, నీవు నేను కార్చాల్సిన రక్తాన్ని ఆయన కార్చి, నీవు నేను వేలాడవలసిన సిలువ మీద ఆయన వేలాడి మరి ఆ విధంగా మనకిచ్చిన రక్షణను తీసుకొచ్చిన రక్షకుడు. హీఈస్ అవర్ సేవియర్. జీసస్ మీన్స్ సేవియర్ అండ్ దెన్ క్రైస్ట్ మీన్స్ అనాయింటెడ్, రైట్? సో యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. సో ఆయనను వాళ్ళు మసాయిగా నమ్మట్లేదు. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఆయనే మసాయి అయ్యుండి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక రూపంలో ఆయన ఒక రూపము, ఆయన కారణ జన్ముడిగా వచ్చాడు. మరి ఓల్డ్ టెస్ట్మెంట్ లో మరి ఐజాయా ఏం ప్రొఫెసీ చేశాడు? 700 సంవత్సరాలకు ముందే ఆయన ప్రొఫెసీ చేశాడు. ఏమని? కన్యక గర్భాన పుడుతుంది, తర్వాత ఒక కుమారుని కన్ను అని. సో ఇవన్నీ వాళ్ళు ముందుగానే ప్రొఫెసీ చేసినా కూడా వాళ్ళు నమ్మల. సో అది ఒక టైప్ ఆఫ్ అన్బిలీఫ్. అయితే ఇంకొక టైప్ ఆఫ్ అన్బిలీఫ్ ఏంటంటే they don't have any problem. Some people, the Gnosticism people, they don't have any problem believing in deity, but they have doubt on humanity. So it's basically not doubting the deity, but not believing in incarnation. అయితే ఒకసారి మనకందరికీ అట్లాగే ఇప్పుడు మనం జూయిష్ గురించి, యూదుల గురించి మనం మాట్లాడుతున్నాం. అట్లాగే ఇంకొక మరి డినామినేషన్ జీసస్ క్రైస్ట్ ని జస్ట్ ప్రాఫిట్ అంటారు, రైట్? ఆయన దేవుడు అంటారు. ఎవరు? యెహోవా సాక్షులు, Jehovah Witnesses. So Jehovah Witness, they don't consider that Jesus is God. So they don't consider that he is one of the form of Trinity, Father, Son and the Holy Spirit. సో ఆయన కూడా ఒక ప్రాఫిట్ గా వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు. మన హాస్పిటల్స్ లో కూడా they don't take blood transfusions, and then usually they'll ask for religious beliefs. So is it okay if you lose during surgery? I mean, they ask all people who go for surgical procedures. So if there is a need for blood transfusion, will it be okay to give you blood transfusion? They say no blood transfusion. So Jewish people, the Jehovah Witnesses, they don't take blood transfusion. అయితే నేను ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకసారి ఎప్పుడైనా సరే చూసారా, ఒక 2 మ్యాగజైన్స్ పెట్టుకొని వస్తూ ఉంటారు. అదేంటంటే అవేక్ అని, వాచ్ టవర్ అని. సో ఒకసారి సో 2 people from Jehovah Witnesses, they visited a pastor. So that pastor actually, he lives in New Mexico, Albuquerque. And then, so he was actually getting ready for sermon preparation. And then they came to the front door holding that Awake magazine and then the watchtower. And he was just watching through keyhole, seeing that, oh, నేను వీళ్ళతో మాట్లాడానంటే ఇంకా మెసేజ్ ప్రిపేర్ అయినట్టే అని ఒకవైపు అనుకుంటా ఉన్నాడు.
So if I just entertain them, they'll kill all my time. I need to prepare for my sermon. And then the other thought is, okay, why don't I chat for a few minutes and then just give them the truth. So they are not believing Jesus Christ is the Lord, and they are not believing that He's one of the form in Trinity. So why don't I just share a few things and then share gospel to them? They actually came to share gospel to me. Why don't I just give whatever that I learned? So then he opened the door, and then they came in, and then so they started saying that Jesus is just a prophet; he's not God. Okay, then pastor actually opened John 1:1. Then actually they're ready. Okay, yes, we know that. And then so చదువుతా ఉంటే వాళ్ళు సడన్ గా వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చదువుతున్నారంటే in the beginning was the word, and the word was with God, and the word was a God అని ఉందంట in their translation. So immediately then pastor said that these words are from Greek. So do you know that the actual translation said that no, this is what our translation says. Then immediately he goes inside and then brings a Greek Bible, and then he hands over the Greek Bible to the Jehovah's Witnesses. They're like, we can't read Greek. Then he said, see, this is the Greek Bible, and it says, Enarche in halagas, keelagas in prostantion, ketias in halagas. Like what? Yeah, see, in the Greek Bible, in John's Gospel, first chapter, first verse says, Enarche in halagas, keelagas in prostantion, ketias in halagas. And still they didn't get it. Basically, then he opened the NIV Bible, and then he read John 1:1, saying that in the beginning was the Word, and the Word was with God, and the Word was God. Adiyandu vakyam undenu. Let me read. Can someone read in Telugu, please? Yeah. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఆ వాక్యం ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. సో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వాక్యం. సో మనకి మొదట యాక్చువల్గా ఏంటి అంటే దేవుడు అంటే ఒక పేరు పెట్టకుండా దేవుడు అంటే వాళ్ళకి లాగాస్ మీన్స్ వర్డ్, వాక్యమే. సో అదే యాక్చువల్గా హిందూయిజం కూడా తీసుకొచ్చి వాళ్ళు ఓం అంటారు. సో ఇట్స్ బేసిక్లీ మనకి దేవుడు అంటే ఇప్పుడు యెహోవా దేవుడు అనే పేర్లు ఇవన్నీ మనం బైబిల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. సో దట్ కమ్స్ ఫ్రమ్ యాహ్వే. అండ్ దెన్ సో అంతకంటే ముందుగా గ్రీక్ దాంట్లో లేఖనాల్లో అయితే లాగాస్ అని ఉంటుందండి. సో ఆ యొక్క లాగాస్ దాని గురించి వీళ్ళు దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ Jews refers to God as word, and Hebrew word is memra. Hebrew word for word is basically memra, and Greek word is logos. So ఈ వీళ్ళు బేసిక్ గా మరి దాన్ని ట్విస్ట్ చేసి ఫాల్స్ డాక్ట్రిన్ తో మరి చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఆయన మరి నీ కోసం నా కోసం వచ్చిన కారణ జన్ముడు, ఆయన రక్షకుడు. అందుకనే ఉదయం ముందు పట్టణంలోకి మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యందుకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. సమ్ టైమ్స్ మనకి ఎన్నో ట్రీస్ ఉన్న బ్యాక్ యార్డ్ లో అన్ని ట్రీస్ ఫ్రూట్స్ ఇవ్వవు.
కొన్నేమో మంచి ఆకులతో నిగనిగలాడుతూ దట్టంగా ఉంటాయి, దిట్టంగాను. బట్ ఫ్రూట్ చూస్తే ఫ్రూట్ ఉంటుంది. మనము భౌతికంగా కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు, బట్ స్పిరిచువల్లీ దే ఆర్ సో వీక్. అంటే బాహ్య రూపం అనేది మనకి ఓన్లీ మన యొక్క శరీరాన్ని చూపిస్తుంది, కానీ మన మనిషిని ఇట్లా చూడంగానే ఓ వావ్ ఈజ్ సో స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అని ఎవరు చెప్పగలుగుతారు? అన్లెస్ ఆయన ఏదైనా మాట్లాడి, ఏదైనా పాట పాడు, ఏదైనా షేర్ చేసో, ఏదైనా ఆయనలో నుంచి వచ్చే మాటలను బట్టి మనం కొంచెం అర్థం చేసుకోగలం. కానీ మనిషిని చూడగానే వావ్ ఈజ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. మనం ఓన్లీ చూడగలిగింది బాహ్య స్వరూపం మాత్రమే. సో సమ్ టైమ్స్ మరి ఫిజికల్గా ఫిట్గా ఉన్నా కూడా స్పిరిచువల్లీ సో స్ట్రాంగ్. కొంతమంది సన్నంగా పొలలాగా ఉంటారు, బట్ వాళ్ళు స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. కొంతమంది ఆజానుబాహుడు అంటారు, అంటే జానువుల వరకు బాహువులు కలవాడు. అంటే జానువులు అంటే దానికి చేతులు, బాహువులు అంటే చేతులు, జానువులు అంటే మోకాలు. మరి 6 feet ఉన్న పర్సన్ ఇట్లా నుంచుంటే ఆయన చేతులు మోకాలకి దాటాయంట. సో అందుకనే వాడు ఆజానుడు బాహుడు అంటే అట్లాగా మనము మనిషి యొక్క ఫిజిక్ ని మనము చూడగలం, కానీ బట్ ఇంటర్నల్ గా మరి ఎంత హౌ స్ట్రాంగ్ స్పిరిచువల్ అనేది మనం ఎప్పుడు చెప్పలేము. కాబట్టి మనం బాహ్య స్వరూపం ఒక్కటే కాకుండా మనము అంతరంగంగా కూడా మనము స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఇక్కడ ఈ చెట్టు అంటే ఏంటి, ఇక్కడ దాని అర్థం బాహ్యంగా బాగుంది, బట్ మన ఫ్రూట్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం ఒక సీడ్ వేసినప్పుడు అది గ్రో అవ్వాలి, గ్రో అయిన తర్వాత ప్లాంట్ రావాలి, ప్లాంట్ వచ్చి ట్రీ అవ్వాలి, ట్రీలో నుంచి మనకి ఫ్రూట్. అంటే ఇదంతా ఇట్స్ నాట్ ఎన్ ఓవర్ నైట్ ప్రాసెస్. మనం స్పిరిచువల్ గా గ్రో అవ్వడం కూడా ఇట్ టేక్స్ టైం. సో మరి దాని ఎందుకు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీద ఎన్నటికి నేను కాకు కాయకుందు గాక అని చెప్పాను. తక్షణమే వెంటనే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. అంటే ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ ఆ మాట అన్నారో నెక్స్ట్ డేనో, నెక్స్ట్ వీకో, నెక్స్ట్ మంతో కాదు, ఏం జరిగింది అక్కడ? తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేగా ఉంది. శిష్యులు అది చూసి ఆశ్చర్యపెట్టారు. ఎందుకంటే మన ఎదురుగానే ఫుల్ క్లోరోఫిల్ తో గ్రీన్ గా నిగనిగలాడుతూ ఉంది కదా ఆకులతో, ఈ చెట్టు ఎట్లా ఎండిపోయింది ఆశ్చర్యపోతున్నారు. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకుంది. అప్పుడు అంటున్నాడు జీసస్ క్రైస్ట్, నువ్వు ఆకులు ఎండిపోయి చెట్టు గురించే నువ్వు అయ్యో ఇంత జరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నావే. అప్పుడు అంటున్న మాట ఏంటంటే, అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగే జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు. మనం ఏదైనా ఒక విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అవుద్దో లేదో చూద్దాంలే అని అంటే మనం పొందుకోలేము. మనం ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు yes, God is going to give me. God is going to answer my prayer request. When you have that faith, then we will receive that answer. Amen? Amen. తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి చివరి మాట మీరు యొక్క when you go back home, I want you to meditate on those verses. Matthew 21:18 to 22. సో చివరి మాట మనం చూసినట్లయితే, సో 21 నుంచి 22 చూస్తే, and Jesus answered them, truly I say to you, if you have faith and do not doubt, you will not only do what has been done to the fig tree, but even if you say to this mountain, be taken up and thrown into the sea, it will happen. And whatever you ask in prayer, you will receive, if you have faith. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకం మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి,
ఇది నాయన మీ యొక్క సాయంకాల సమయంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ శాన్ ఆంటోనియో సంఘంలో ఈ సెకండ్ సండే ఆఫ్టర్ ఈస్టర్ మరి ప్రభా హెవెన్లీ హీలింగ్ గురించి అండ్ ఫెయిత్ గురించి కొన్ని విషయాలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఇది నాయన మరి ఈ సమయంలో మేము వినువారు మాత్రమే కాకుండా మాట్లాడేవారమే మాత్రమే కాకుండా నేను మేము ప్రభా తల్లి నేర్చుకున్నది మా యొక్క నిజ జీవితంలో అవలంబించే కృపను దయచేయమని మరి ప్రభా తల్లి నాయన మరి మేము ఆ యొక్క విశ్వాసం మరి మేము నిజంగా ప్రార్థించి ఈ కొండ అవతల పడి సముద్రంలో పడవేయబడి కాకంటే అట్లా జరుగుతుందన్నారు. మరి అటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి. మరి అట్లాగే మరి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మేము దేని గురించి అయితే మేము ప్రార్థిస్తున్నామో అవి మేము పొందుకొని ఉన్నాము అని మేము నమ్మితే తప్పకుండా మేము వాటిని పొందుకుంటామని చెప్పి మీరు స్వయంగా పలికిన మాటలు మరి మాకు అటువంటి విశ్వాసాన్ని దయచేయమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనం యొక్క పాసలను చేర్చుకొని మాకు జవాబు దయచేయగలరని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.